ఎవరే నేను ఇలా సువార్తకి వెళ్తాను రా, సువార్తకి వెళ్తుంటే మా పాస్టర్ గారు తిడుతున్నారు. తప్పు అంటవా? చాలా సంతోషం రా. ఒక మాట అడుగుతాను, చెప్పు. నేను నీ సంఘానికి వస్తూ సువార్తకి వెళ్ళి సువార్త చేస్తాను అనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఊరిని నా మెగాఫోన్ ఇస్తాను రా. ఇస్తావా? ఇదేట్రా, తీసుకెళ్ళు. నేను చెప్తున్నాను కదరా బాబు, మెగాఫోన్ తీసుకెళ్ళి సువార్త చేయి. నువ్వు సువార్త చేస్తానంటే ఎవడు అడ్డుపడితే పాపం. మళ్ళీ చెప్తున్నాను, సువార్తకు అడ్డుపట్టు పెట్టి నరకానికి వెళ్ళిపోవాలి. ఉన్నారా మీ చుట్టుపక్కల? ఉన్నారు. చెప్పు. కానీ నీ థాట్ నరకం నుండి కాపాడే వాళ్ళని అదేముందరా నాకు చాలు. అలా ఉంటే నీకు ఏదైనా ఇస్తాను రా. మేము అదే కదరా, ఏంటి ఎప్పటికైనా సరే. అవునా? ఏ పాస్టర్ అయినా ఇలాగ ఉంటారా అన్నారు. ఏ పాస్టర్ అని ఎందుకుంటాడు రా? ఏ పాస్టర్ అని ఎందుకుంటాడు ఇలాగా? నరకానికి వెళ్ళిపోయి నువ్వు సువార్త చెప్తావు అంటే నేను తొక్కేస్తున్నాడంటే నువ్వు ఎక్కడ ఎదిగిపోతావు అని. యూసీఫీసీ షార్ట్ ఫిల్మ్ ఇది కూడా తీసారండి. ఇది కూడా తీసారు. మనం ఏం తీయకలేదు, అలాంటి తీసేది. ఇది కూడా తీసేసారు. ఒక కుర్రోడు ఎలా ఎడుతూ ఉంటాడు, ఈ కుర్రోడు ఎలా బండేసుకెళ్తా ఉంటాడు, ఏమైందని ఆపుతాడు. బ్రదర్ ప్రైజ్లాడు, మీరు క్రిస్టియన్స్ ప్రైజ్లాడు అన్న. ఏమైందంటే నాకు సేవ పిలిపి వచ్చింది, ఆ విషయం మా పాస్టర్ గారు చెప్పి సేవ చేస్తానన్నాను. అప్పటి నుంచి వాక్యంలో కొట్టేస్తా ఉన్నారా, నిన్ను వేసేస్తున్నారా? మీకెలా తెలుసు బ్రదర్? ప్రతి చర్చిలో ఉండేదే. సరే అవును, 4 వారాల నుంచి చర్చి కూడా వెళ్ళట్లేదు, భక్తిగా ఉన్నాడట, వాక్యం చెప్తున్నాడట, నలుగురికి సువార్త చేయాలనుకుంటాడట, సేవ చేస్తున్నాడట. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? భక్తి చేస్తావరా? నాకు జరిగింది ఇది, నేను యథార్థంగా చెప్తున్నాను. మీలో అందరూ సువార్త చెయ్యండి రా మొర్రు చెయ్యండి రా మొర్రు అన్నా లేదా? అనలేదా నేను? చెయ్యండి 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 రా బాబు. సాక్ష్యాలు చెప్పండి. సాక్ష్యాలు ఎవరైనా చెప్తారా? సువార్త చెప్తాం బయట మీటింగ్ ఎవరు చెప్తారని అడుగుతాను లేదా? లేదు, నేను నీలో సేవకుల్లో ఉంటానంటే నీ ఇంటికాడి నిన్నే సేవకుడిగా నియమిస్తా, గొడవ ఉండదు, హ్యాపీగా. నిజం చెప్తాను యథార్థంగా. దేవుడు నాకు సేవ పిలిపించాడు, నేను సేవ చేస్తాను నీతోటి, నాకు దేవుడు పిలుస్తున్నాడు. నిజంగా ప్రార్థన చేసి నిన్ను నేను చెప్తున్నాడు భలేగా ఉందని టైమింగ్స్ మార్చి అక్కడ నిలబెడతా. అందరం మొత్తం చేసుకుంటాం కదా, అందరం కలిసి చేసుకుంటాం. సువార్త చెయ్యాలా, నరకానికి వెళ్ళి కాపాడాలి. మరి చెయ్యకపోతే ఇంకెందుకు? సేవ ఏమవ్వాలి? ప్రబలాలి, ఒకడొకడొకడు లెగాలి. కొంచెం విశ్వాసం ఉంటే చాలు, సేవకుడిగా నిలబెట్టచ్చు. అది మన థాట్. స్వార్థం ఉన్న దగ్గర సేవ విస్తరిస్తాం. స్వార్థం ఉన్న దగ్గర ఒక సంఘం 2 సంఘాలకి ఎందుకు పరిమితం అయిపోతాయో తెలుసా? కొన్ని దగ్గర 3 సంఘాలకి. వాళ్ళ పిల్లలు. అలా ఉండకూడదు, తప్పు. సేవ ఎప్పుడు వారసత్వం కాదు, శిష్యరేఖం. తప్పు చేస్తే మనోడైతే అదే పేకాడే తమ్ముడు ఏదో అంటారు కదా, అలాగా తప్పు చేసినోడు మనోడు అనుకో, మా పాస్టర్ ఎన్ని తప్పులు చేసినా మంచివి. మహాబలన పాస్టర్ మంచి భక్తిగా ఉండి అనేకుల్ని మంచిగా ప్రేరేపిస్తుంటే వాళ్ళు తిట్టుకుంటాడు. ఆడు చచ్చిపోతే నోరు మీద సైతాన్.